శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అక్కడ తహసీల్దార్ బి మురళీమోహన్ రావు, పలువురు మండల స్థాయి అధికారులు, పలు పాఠశాలల విద్యార్థులు ఓటర్ దినోత్సవంపై అవగాహన కల్పించారు. అలికాం బత్తిలి రోడ్డు పైన భారీ స్థాయిలో ఓటర్ హక్కు పైన పలు సందేశాలను ఇస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడారు. సదాశివుని నగేష్, పూర్తి న్యూస్, హిరమండలం. దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రాధాన్యాన్ని నిలబెడతామని మతము, జాతి, కులము, వర్గము, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తాం. డివిజన్ కేంద్రమైన టెక్కెల్లో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అక్కడ అధికారులు, మండల స్థాయి అధికారులతో పలు పాఠశాలల విద్యార్థులు ఓటర్ దినోత్సవంపై అవగాహన కల్పించారు. రహదారి పైన మానవహారాన్ని నిర్వహించి నినాదాలు చేశారు. స్ఫూర్తి న్యూస్, నాయుడు, టెక్కలి. నేషనల్ ఓటర్ డే సందర్భంగా ఈరోజు మానవహారం కలెక్టర్ గారు, తహసీల్దార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అలాగే మిగతా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ర్యాలీ మరియు మానవహారం చేయబడుతుంది. ఓటు సద్వినియోగం చేసుకోవాలని, అలాగే ఓటు యొక్క విలువ తెలుసుకోవాలని ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ మానవహారం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలందరికీ ఓటు యొక్క విలువను తెలియజేయడమే దీని యొక్క హారం. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఇందిరాగాంధీ జంక్షన్ వద్ద ఓ వ్యక్తి తల బస్సు కిటికీలో ఇరుక్కుపోయింది. సంతబొమ్మాలికి చెందిన సుందర్రావు అనే వ్యక్తి ఉమ్ము ఊసేందుకు ఆర్టీసీ బస్సులో ఉన్న ఎమర్జెన్సీ కిటికీ డోర్ నుంచి తల బయటికి పెట్టాడు. ఇంకేముంది, ఒక్కసారిగా కిటికీ సందులో ఇరుక్కుపోయింది. సుమారు 15 నిమిషాల పాటు సోపాలు పడాల్సి వచ్చింది. తోటి ప్రయాణికులు గుర్తించి డ్రైవర్కి విషయం చెప్పడంతో బస్సును టెక్కల్లో ఆపి స్థానికుల సహాయంతో తలను బయటికి తీశారు. నాయుడు, స్ఫూర్తి న్యూస్, టెక్కలి. Please like, share, subscribe our channel.